దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప మనందరం ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నాము. మన దేవుడు చాలా నమ్మదగిన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేటువంటి గొప్ప దేవుడు. నిజంగా ఆయన ప్రేమకు ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేము. అన్ని వేళల్లో మనల్ని ఆశీర్వదిస్తున్నారు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం ఎజ్రా 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవునిని ఆశ్రయించే వారందరూ మేలు పొందుతారని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన్ని వెంబడించాలి. ఆయన్ని బ్రతుకులు గొప్ప మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. నీవు నమ్ముచున్నావా? మరి ఆయన మేలు కలుగు చేటికై ఆయనను ఆశ్రయించి వారందరికీ కూడా ఆయన అంటండి, ఆయన హస్తము తోడుగుంటుంది. ఆయన హస్తం మేలు కలుగు చేయును అని మొదట నీవు ఆయన నమ్మాలి. నేను ప్రభుని ఆశ్రయిస్తే నాకు మేలు కలుగుతుంది, నా దేవుడు నాకు సహాయకుడు. నువ్వెప్పుడైతే ఆ విధమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఆయన్ని ఆశ్రయిస్తావో, లేక ఆయన వెంబడిస్తావో, ఆయన బిడ్డగా జీవిస్తావో, అప్పుడు ఆయన హస్తము నీకు తోడుగా వస్తుంది. తోడు. ఎంత గొప్ప దేవుడు. మరి నీవు నమ్ముచున్నావా దేవుని బిడ్డ? నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేసే దేవుడు. శోధనలు చూసి భయపడే పని లేదు. కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని చూసి కలవరపడిపోతే నీ విశ్వాసము భ్రష్టమైపోతుంది. నీవు సంతోషంలో ఉన్నప్పుడు దేవుని కనపరచడం కాదు, కష్టంలో ఉన్నప్పుడు కూడా దేవుని కనపరచాలి. యోబు అంటారు, తనకి సర్వము పోయినప్పుడు అంటారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తిరిగి తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత గొప్ప నిరీక్షణ. సర్వము పోయినప్పుడండి, మొత్తం ఆస్తులు, తనకున్నటువంటి ఐశ్వర్యం, తన 10 మంది బిడ్డలు, తనకున్నటువంటి గొర్రెలు, ఎడ్లు అన్నీ పోయినప్పుడు, ఆరోగ్యం చెడిపోయినప్పుడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తిరిగి తీసుకొనెను, అయినా మనకి స్తుతి. ఎంతో అద్భుతమైనటువంటి మరి దేవుని గనపరిచేటువంటి మాట. ప్రియబిడ్డ, మరి నువ్వు ఆయన అనుసరిస్తున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? నీకు గొప్ప మేలు దాచిపెట్టారు ఆయన. కీడుని చూసి భయపడకు, కీడు వెనుక మేలు దాచిన దేవుడు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో. పౌలు, శీల ఒక గొప్ప అద్భుతమైనటువంటి మేలు, ఒక స్థలంలో వారు ఎంతో గొప్ప మేలు చేశారు. అది చేసినప్పుడు ఆ గ్రామంలో లేక వారి లాభం పోతుందనేటువంటి వారి కుటుంబస్తులు ఎంతగానో మరి ఆ గ్రామ పెద్దలందరూ వచ్చి వారిని ఈడ్చుకుని వెళ్ళిపోయి చెరసాల్లో వేసి అనేక దెబ్బలు కొట్టారు. వారు అక్కడుండి, ఏదేవా మేమెంత నీ కొరకే చేసాం కదా, నీవే కదా మమ్మల్ని నడిపిస్తున్నావు, మరి మాకెందుకు ఇంత కష్టం వచ్చిందని సనగలేదు. కానీ అంతటి కష్టంలో కూడా వారు దేవుని గనపరిచారు. కీర్తనలు పాడుచు వారు ప్రార్థించగానే ఆ యొక్క చెరసాల పునాదులు కదిలిపోయి భూకంపం వచ్చి అందరి బంధకాలు తెగిపోయి. హల్లెలూయా. కాబట్టి నీ నమ్మకం ఎలా ఉంది? నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది? దేవుని బిడ్డ, దేవుని హస్తం నీకు తోడుగా వస్తుంది. భయపడకు. వ్యాధి, బాధ, కష్టం, ఇరుకు, ఇబ్బంది, రుణాలు, సమస్యలు ఎన్ని వచ్చినా ఈరోజు వరకు నీవు నేను బ్రతుకున్నామంటే దేవుని కృప. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో. దేవుడు తల ఎత్తుతారు. నీ భయపడకు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం.
ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, మొదటగా నిన్ను ఆశ్రయించేవారు నువ్వు మేలు చేయగలవని నమ్మి నిన్ను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మేలు చేస్తావు. నీకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మీ దాసులను కాపాడండి. సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. నిన్ను పొగుడుకుంటున్నాను, గొప్ప చేస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభా. నీవు ఉంటే చాలునైనా గొప్ప దేవా. అనేక మంది బిడ్డలు నీ వైపు చూస్తున్నారు ప్రభా. విడుదల దయచే తండ్రి. ఎవరికి కష్టమన్నా విడిపించండి ప్రభా, ఆశీర్వదించండి ఆయన. యవన బిడ్డల భవిష్యత్తులో మేలు చేయండి. స్వదేశాల బిడ్డలను కాపాడు. సర్వ ప్రపంచం చల్లగా కాపాడు. మహిమ పొంది శక్తి కలిస్తేనామని అడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ కూడా ప్రార్థించండి. ప్రభు వారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.